గెలుపు ఓటములు ఉంటుండొచ్చు, కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ వాతావరణం ఏర్పడ్డది, ఏ ప్రచారం జరిగింది, ఎందుకు రిజల్ట్ వచ్చిందనేది తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యావత్ ప్రజానీకం అంతా కూడా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఈ దఫా మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలన్నటువంటి సంకల్పంతో బీజేపీని గెలిపించాలని చెప్పి భావిస్తాం. ఓకే, మొన్న పోయిన ఎన్నికలు చిన్న ఎన్నికలని, ఇప్పుడు వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు అని చెప్పి స్పష్టంగా భావిస్తాం. కాబట్టి ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనే కాకుండా ఇలా యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మంచి రిజల్ట్ వస్తున్నట్టు విశ్వాసంతో ఉంది. ఎక్కడ సర్వేలు చూసినా, ఎవరిని కదిలించినా కూడా ఈ దఫా పార్టీలతో కానీ సిద్ధాంతాలతో కానీ జెండాతో సంబంధం లేదు. ఈసారి ఉన్న ఏకైక సంబంధం ఈ దేశం పురోగమించాలంటే, ఈ దేశం ప్రగతి పథంలో నడవాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి దృఢ సంకల్పం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైన మేయర్తో గెలవబోతుంది. సో నా పాయింట్ ఏంటంటే, నేను అంటున్నది ఏంటంటే, హుజూరాబాద్ అండ్ గజ్వేల్లో ఓటమి తర్వాత ఇప్పుడు మీరు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. మీరు హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ టైం కదా మీరు కంటెస్ట్ చేయడం. సరే, మీరు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో మీ ఇల్లు ఉండొచ్చు. సో మళ్ళీ ఒక యుద్ధానికి లేకపోతే ఒక సాహసానికి మీరు రెడీ అవుతున్నారని అనుకోవచ్చా? అంటే టఫ్ ఫైట్ నియోజకవర్గంలోకి మీరు ఎంటర్ అవుతున్నారా? మళ్ళీ టఫ్ ఏముంటుందండి అంతేనా? ఎలక్షన్లో ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మీకు తెలుసు. మొన్న కార్పొరేట్ ఎన్నికలు జరుగుతాయి, 47 స్థానాలు గెలుచుకొని, అంతకు ముందు కూడా ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో మంచి రిజల్ట్ సాధించే సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ టఫ్ ఉంటుందని మాత్రం నేను భావించట్లేదు. 100% ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చేవెళ్ళ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, ఇవాళ ఈసారి హైదరాబాద్లో కూడా బ్రహ్మాండమైన ఓట్లు సాధిస్తారు. సో ఏ బలం మీదని మీకు టికెట్ ఇచ్చిందని మీరు భావిస్తూ ఉన్నారు? మీకున్న బలం ఏంటి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రావడానికి? బలం ఏంటంటే ఇంత ప్రశ్న అడుగుతున్నారు. అంటే మరి అడగాలి కదా సార్, ఇంత ప్రశ్న అడుగుతున్నారు. మీరు చెప్పాలంటే ఈటలాంధ్ర అంటోడు ఏంటిది అని తెలంగాణ సమాజానికి ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి అక్కర్లేదు. ఓకే, సరే, హుజూరాబాద్లో ఏం జరిగింది, గజ్వేల్లో ఏం జరిగింది అని పక్కకు పెడితే, ఇవాళ 22 సంవత్సరాలుగా ప్రజాజీవనంలో ఉన్నవాడిగా 32 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్న నేను, ఇవాళ కేంద్ర పార్టీ ఉత్తనే టికెట్లు ఇయ్యదు, పైన చేసుకుంటే టికెట్ ఇయ్యదు, ఏదో మెర్సీతో టికెట్ ఇయ్యదు. ఎవరిని పెట్టుకుంటే, ఎవరి అభ్యర్థి నిర్ణయించుకుంటే బ్రహ్మాండం గెలవడానికి ఆస్కారం ఉందో అవన్నీ చూసిస్తారు తప్ప వాటికి ఏదో కుల ప్రాతిపదికనో లేకపోతే ఏదో అయ్యో పాపం అనేటువంటి పద్ధతులు ఇవ్వరు. కానీ ఒక్కడి మాత్రం సత్యం ఏంటంటే, ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడ అనేక మంది ఆశపడ్డప్పటికీ కూడా వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా గెలిపే గీట్లాగా ఈ టికెట్ అలకేట్ చేసినట్టు భావిస్తున్నారు.